హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి మీ అందరికీ. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అప్పుడే నేను చూపించిన ప్రసాదాలు అనేవి మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు నేను ముందుగా అయితే పప్పు చెక్క అనేది చేస్తున్నాను. ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన స్వీట్ అండి ఇది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 1 కప్పు చట్నీ శనగలు తీసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మీరు 2 కప్పులు శనగలు తీసుకుంటే 2 కప్పులు బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని 2 కప్పులు శనగలని దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. అదేవిధంగా యాలకులను కూడా ఇక్కడ నేను 5 యాలకులను తీసుకున్నాను. ఇవి మొత్తం నేను మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా ఫైన్గా పట్టుకోవాలి పిండి అనేది. అప్పుడే మనకి పప్పు చెక్క పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఈ మిక్సీ జార్లో పట్టుకున్న పిండి అంతా దీంట్లో పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 కప్పుల బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 కప్పులు శనగలు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం కరగటం కోసం టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని నీట్గా నేను ఇలా గరిటె తీసుకొని నీట్గా అయితే కలుపుతున్నాను. మంట అనేది కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏం లేవండి. మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా తెలిస్తే ఇలా పాకాన్ని అయితే ఫిల్టర్ చేసుకోండి. అప్పుడు తిరిగి మళ్ళీ ఉడికించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా మొత్తం ఉడుకుతూ ఉంది చూసారా. ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని అయితే నిదానంగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్లం అనేది ఉడుకుతూ ఉండగా పొంగు అయితే వస్తుంది. అప్పుడు ఆ టైంలో మనం ఒక గరిటె తీసుకొని నీట్గా అయితే ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నీటిని వేసుకొని మనకి పాకం అనేది వచ్చిందా లేదా అని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా నేనైతే టెస్ట్ చేస్తున్నాను. చూడండి, కొద్దిగా పాకాన్ని అయితే నేను ఈ ప్లేట్లో వేసుకొని టెస్ట్ చేస్తున్నానండి. ఇలా కొంచెం కొంచెంగా మనమైతే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు పాకం అయితే ఏం రాలేదండి, ఇప్పుడిప్పుడే దగ్గర పడుతుంది. సో నేను మళ్ళీ దాంట్లోనే వేసేసి ఇలా మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి, మెయిన్ ఇంపార్టెంట్ అది. సో ఇక్కడ నేను మళ్ళీ కలపడం అయితే స్టార్ట్ చేశాను. అలా ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేసుకుందామండి. ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నేనైతే నెయ్యి రాసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో నూనె కూడా రాసుకోవచ్చండి. ఇక్కడ నెయ్యి రాయటం వల్ల మనం ఉడికించిన పప్పు చెక్క పిండి అనేది దీని మీద వేసుకుంటే మనకి పప్పు చెక్క అనేది నీట్గా ఊడైతే వస్తుంది. అందుకోసం ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ పాకం అయితే ఉడికిపోతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మనం ఒకసారి ముందు ఎలా అయితే టెస్ట్ చేసామో అలాగే మనం ప్లేట్లో వాటర్ వేసుకుని ఉన్నాం కదా, అదే ప్లేట్లో ఇలా పాకాన్ని అయితే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా అయితే వస్తుంది, చేతికి అతుక్కోకుండా. ఇలా వచ్చినప్పుడు మనం పాకం రెడీ అయినట్లు. సో మీకు అర్థం కావటం కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్నప్పుడు మనం చేత్తో తీసినప్పుడు లైట్గా ఉండకడుతుంది. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ముందుగా పట్టి ఉంచుకున్న పిండి ఉంది కదా, అది దీంట్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పప్పు చెక్క పిండిని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాకంలో పిండి వేసిన తర్వాత ఫాస్ట్గా అయితే కలుపుకోవాలండి. ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ కొంచెం కొంచెం పిండిని అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి పాకం అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం అయితే నేను కలిపేసుకున్నాను. ముందుగా ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదా, దాంట్లో అయితే నేను ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని నీట్గా అయితే ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చెంబుకి నెయ్యి పూసుకొని లేదంటే ఒక బౌల్కైనా నెయ్యి అప్లై చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా అంతా స్ప్రెడ్ చేసేయండి. మనకి పప్పు చెక్క అనేది స్మూత్గా ఉంటుంది.
ఇలా నేనైతే మొత్తం పప్పు చెక్కని నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను చూసారా. ఇలా కొంచెం లైట్గా డ్రై అయిపోతుంది పప్పు చెక్క అనేది. ఆ టైంలో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక కత్తిని తీసుకొని నీట్గా మనం షేప్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నేనైతే లైట్గా కట్ చేసుకుంటున్నాను చూసారా. మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. అప్పుడే మీకు పప్పు చెక్క అనేవి కేపులుగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 5 మినిట్స్ అలాగే వదిలేసాక పప్పు చెక్క అనేది డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక చిన్న కత్తి తీసుకొని ఇలా పప్పు చెక్కనైతే తీసుకోవాలి. ఇలా లేపినప్పుడు చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో, చపాతీలాగా రౌండ్గా నీట్గా అయితే. ఇలా నేనైతే చేతితోటే మొత్తం అయితే ఇలా కట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు చెక్క అనేది. ఇలా మొత్తం నేనైతే కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో పప్పు చెక్క. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, నేను చూపించిన మెజర్లో ఉన్నట్టే ఉంది. సో మీకు కూడా పప్పు చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి మొదటి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మనం రెండో ప్రసాదం చూద్దామండి. అదేంటంటే బెల్లం పానకం అండి. ఈ పానకం అంటే ఆ తల్లికి అంత ఇష్టం అండి. ఈ పానకం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బెల్లాన్ని అయితే తీసుకోండి. ఈ బెల్లం అనేది ఎవరు ఎంగిలి చేయకూడదండి. ఆ తల్లికి ప్రసాదంగా ఇస్తున్నాం కదా. ఒక బౌల్ తీసుకొని దంచి ఉంచుకున్న బెల్లాన్ని నేను 1 కప్పు అయితే తీసుకున్నాను. 1 కప్పు బెల్లానికి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని పక్కనైతే ఉంచుకోండి. ఇక్కడ నేను యాలకులు 7, అదేవిధంగా మిరియాలను కూడా 7 తీసుకొని ఇలా నీట్గా కచ్చాపచ్చాగా అయితే దంచుకుంటున్నాను చూసారా. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని అయితే ముందుగా నానబెట్టి ఉంచుకున్న బెల్లం నీళ్ళలో ఈ మిశ్రమాన్ని మొత్తం అయితే వేసుకోవాలి. వేసుకొని నీట్గా అయితే కలుపుకోవాలండి. అప్పుడే మనకి బెల్లము అదేవిధంగా యాలకులు మిరియాలు మొత్తం ఇలా నీట్గా అయితే కలిసిపోతాయి. బెల్లం కూడా బాగా నీట్గా కరిగిపోతుంది ఇలా కలపడం వల్ల. ఇప్పుడు మనకైతే పానకం అయితే రెడీ అయిపోయింది చూసారా. ఇలా ఒక గ్లాస్ తీసుకొని నేను ఈ పానకాన్ని అయితే దీంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన ఆ తల్లికి ఇష్టమైన పానకం అయితే ప్రసాదంగా రెడీ అయిపోయిందండి. మనకి రెండవ ప్రసాదం రెడీ అయినట్లే. సో ఇప్పుడు మూడవ ప్రసాదం చూద్దాం. అదేంటంటే వడపప్పు అండి. ఆ తల్లికి ప్రీతికరం కదా. సో ఇక్కడ ఎలా చేయాలంటే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ నేను కొంచెం పెసరపప్పుని వేసుకొని ఈ పెసరపప్పుని 2 సార్లు వాష్ చేసుకొని నీట్గా అయితే ఉంచుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి. అప్పుడే మనకి పెసరపప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇలా నాని ఉన్న పెసరపప్పుని నీటినంతా తీసేయాలండి. ఇలా మొత్తం నేను నీటిని అయితే తీసివేసుకున్నాను. ఇక్కడ మనకి పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది. సో మూడవ ప్రసాదం అయితే ఆ తల్లికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రసాదాలన్నీ ఎంతో క్విక్గా చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు 4వ ప్రసాదం చూద్దాం. ఇది దద్దోజనం అండి. దద్దోజనం ఎలా చేయాలంటే ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో 1 గ్లాస్ రైస్ అయితే వేసుకుంటున్నాను నేను. ఈ గ్లాస్ రైస్ మొత్తం నీట్గా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలండి. ఇలా నేనైతే 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. అప్పుడే మనకి విజిల్స్ అయితే వచ్చేసాయి చూసారా. 4 విజిల్స్ అయితే రానిచ్చాను. అప్పుడే మనకి అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిమ్మ గింజలను అయితే ఒలుచుకున్నాను. ఇలా నీట్గా ఒలిచిన తర్వాత కుక్కర్ అనేది ప్రెషర్ పోతుంది కదా. అప్పుడు ఇలా ఓపెన్ చేసేసి చూస్తే అన్నం అనేది నీట్గా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అన్నాన్ని మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను. ఈ అన్నం అనేది మొత్తం నీట్గా చల్లార్చుకోవాలండి. అప్పుడే మనకి దద్దోజనం అనేది బాగుంటుంది. సో ఇలా నేను గడ్డ పెరుగునైతే తీసుకొని ఆవు పెరిగే తీసుకున్నానండి. సో మొత్తం అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందుగా ఒలిచి ఉంచుకున్న దానిమ్మ గింజలన్నింటినీ దీంట్లో వేసుకొని నీట్గా అయితే మనం మిక్స్ చేసుకుంటున్నామండి.
ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోయింది చూసారా. ఇది నేను ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఒక చిన్న బౌల్లోకి ఎందుకు తీసుకున్నా అంటే తాలింపు వేసింది ఒక కప్పు, తాలింపు వేయింది ఒక కప్పు, 2 వెరైటీస్గా ఉంటాయని అలా చేశాను. మనకి 4వ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ తల్లికి ఎంతో ఇష్టమైన 5వ ప్రసాదం చూద్దాం. ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను. ఈ రైస్ని నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి అన్నం అనేది నీట్గా వస్తుంది. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత పులిహోర కదా, ఒక గ్లాస్ రైస్ అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను క్యాప్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ అయితే ఇలా రాణించుకున్నాను. నాకు 3 విజిల్స్ అయితే అయిపోయాయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక క్యాప్ అయితే ఓపెన్ చేసేసి చూసాను. అన్నం అయితే ఏమీ వేయలేదు. కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు కదా, నేనైతే వేయను. సో ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ అన్నాన్ని మొత్తం దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అన్నాన్ని మొత్తం నీట్గా చల్లార్చుకోవాలండి. అప్పుడే మనకి లెమన్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను మొత్తం అన్నాన్ని అయితే చల్లార్చేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆవాలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని కొద్దిగా వేరుశెనగ గుండ్లను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు లైట్గా ఘాట్లు పెట్టి ఉంచుకున్న గ్రీన్ చిల్లీ కూడా 3 వేసుకున్నానండి. ఇవి మొత్తం నీట్గా ఇలా కలుపుకుంటున్నానండి వేగే విధంగా. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి. సో నేను పసుపు అనేది లైట్గానే వేస్తాను, ఎక్కువ వేయను. కొంచెం కరివేపాకు రెమ్మలను కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం అయితే వేగిపోయాయి చూసారా. ఇప్పుడు చల్లార్చుకున్న అన్నంలో అయితే ఇలా నేను వేయించుకున్న పప్పులన్నీ వేసుకున్నాను. సో ఇలా అనేసి ఒక లెమన్ అయితే పడుతుందండి మనకి. ఇక్కడ నేను లెమన్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకుంటున్నానండి. మనం ఏమి రుచి చూడం కదా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు. ఇలా ఉరామారిగ్గా వేసేసుకుంటున్నాను. అయినా సరే ఆ తల్లి కరుణుంటే ఆ తల్లిని మన చేతే నీట్గా చేయించుకుంటుందండి. సో ఇక్కడ నేను లెమన్ అయితే పిండుకుంటున్నాను. ఇలా లెమన్ పిండుకొని మొత్తం లైట్గా అయితే కలుపుకోండి. క్యారెట్ అనేది కూడా ఇక్కడ నేను ఒక క్యారెట్ తీసుకుంటున్నాను. ఇలా క్యారెట్ తుడుము పట్టేదైతే వస్తుంది కదా, ఇలా దీంతో నేను ఇలా తుడుము అయితే పడుతున్నాను, క్యారెట్ తురుము. సో నేను క్యారెట్ అనేది మొత్తం వేయట్లేదండి, హాఫ్ క్యారెట్ మాత్రమే వేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే మొత్తం కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం క్యారెట్ వేసిన తర్వాత మరి ఒకసారి మొత్తం అయితే కలిపేస్తున్నాను చూసారా. ఇక్కడ మనకి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇక్కడ నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆ తల్లికి ఎంతో ఇష్టమైన పులిహార కూడా రెడీ అయిపోయిందండి. సో మనకి 5వ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఈ ప్రసాదాలన్నీ ఎంతో క్విక్గా చేసేసుకోవచ్చండి, మీ ఓపిక అంతే. మీ అందరికీ ఈ ప్రసాదాలు నచ్చుతాయని భావిస్తూ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.